Good morning children. Today we are going to learn how to solve real numbers worksheet number 9. Okay, today కూడా మరి ఇవన్నీ సమ్స్ దేనికి సంబంధించి ఉన్నాయి, లాగరిథమ్స్కి సంబంధించి ఉన్నాయి. ఓకే, ఒకసారి వీటికి సంబంధించి ఫార్ములాస్ని ఒకసారి రివైండ్ చేసుకున్నాం చూడండి. log xy base a is equal to log x base a plus log y base a. అదేవిధంగా log x by y base a is equal to log x base a minus log y base a. log a base a is equal to 1. log a power m is equal to m into log a. ఓకే, ఈ 4 ఫార్ములాస్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించి బిట్స్ని ఫస్ట్ సాల్వ్ చేసుకుందాం చూడండి. log x base a ఇంటూ log a base y. ఓకే, ఒక్కసారి చిన్న ఫార్ములా ఉంది చూడండి, మీకు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఇది log x base y మనం ఎలా రాసుకోవచ్చు అంటే log x base a బై log y base a అంటే ఈ విధంగా దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇచ్చినటువంటి log x base a ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు log x బై log a టు ఎనీ బేస్ మీ ఇష్టం, బేస్ ఉందని రాసుకోవచ్చు. అదేవిధంగా log a బై log y. ఇప్పుడు log a క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది చూడండి, log x బై log y. ఒకసారి మరలా ఈ ఫార్ములాకి వెళ్ళినట్లయితే ఎంత వస్తుంది, ఇది log x బేస్ y. చూడండి ఆన్సర్ ఎక్కడ ఉంది, log x బేస్ y. ఓకే, ఇది x పైకి పడాలి, ఆన్సర్ ఇస్ b. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, log 0.01 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.001 అంటే 0.1 అంటే 1/10 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 1. అదేవిధంగా 0.01 అంటే 1/100 అంటే 10 పవర్ మైనస్ 2. అంటే ఎలా వచ్చింది ఇది 10 పవర్ మైనస్ 2, 1/100 ఈజ్ ఈక్వల్ టు 1/10². ఈ డినామినేటర్లో ఉంది ఫార్ములా 1/a పవర్ n అప్లై చేసినట్లయితే a పవర్ మైనస్ n వస్తుంది, ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా 0.001 1/1000 అంటే 1/10³ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ మైనస్ 3. ఇది ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు log 10 పవర్ మైనస్ 3 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m అప్లై చేసినట్లయితే బ్యాక్ వచ్చి మల్టిప్లై చేస్తుంది, -3 ఇంటూ log 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3 ఇంటూ 1. ఆన్సర్ ఈజ్ -3. ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ, -3. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్. log 10 బేస్ 10 1, ఫార్ములా log a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, కరెక్ట్. log 1 బేస్ 10, ఇక్కడ కూడా log 1 టు ఎనీ బేస్ వాల్యూ 0, కరెక్ట్. అదేవిధంగా log 2 ప్లస్ log 3, log 2 ఇంటూ 3, log a ప్లస్ log b, log ab, log 6, కరెక్ట్. మరి ఇక్కడ log 10 మైనస్ log 3 ఎంత వస్తుంది, log 10/3 రావాలి, log 7 కాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ C. ఓకే, ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఎక్స్పాన్షన్ ఆఫ్ log 81 బై log 256. ఓకే, 81 అంటే దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాసుకోండి, ఎంత వస్తుంది, 3³ వచ్చింది. అదేవిధంగా 256 దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2128 264 232 216 28 24 22 అంటే log 81 బై 256ని ఈ విధంగా రాసుకోవచ్చు. log 81 అంటే 1 2 3 4 3 పవర్ 4. ఫస్ట్ దీన్ని log a బై b అంటే log 81 మైనస్ log 256 కింద రాసుకుందాం. log 81 అంటే 81 అంటే 3 పవర్ 4 మైనస్ log 2 పవర్ 1 2 3 4 5 6 7 8 అంటే 2 పవర్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. మళ్ళీ log a పవర్ m అప్లై చేసినట్లయితే 4 log 3 మైనస్ 8 log 2. ఓకే, ఈ విధంగా చేస్తామన్నమాట.
నెక్స్ట్ చూడండి 2 power x ఈజ్ ఈక్వల్ టు 1024 లాగరిథమిక్ ఫామ్. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, log 1024 బేస్డ్ మన ఫార్ములా ఉంది కదా చూడండి, a power x ఈజ్ ఈక్వల్ టు n, దెన్ x ఈజ్ ఈక్వల్ టు log n బేస్ ఆ ఫార్ములా అప్లై చేస్తామట ఇక్కడ. నెక్స్ట్ వన్ log x plus y plus log x minus y is equal to 4 log 2 plus 2 log 3, find value of x. ఓకే, ఇక్కడ చూసినట్లయితే log x plus y plus log x minus y is equal to 4 log 2 plus 2 log 3. ఓకే, ఇక్కడ log a plus log b, log x plus log y, log xy కదా, అప్లై చేసినట్లయితే log x plus y ఇంటూ x minus y log ab ఈజ్ ఈక్వల్ టు log 4 ఏమవుతుంది, పవర్ అవుతుంది 2 power 4 ప్లస్ log 2 ఏమవుతుంది 3 square, 2 becomes 3 square. ఇప్పుడు a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఎంత వస్తుంది, log x స్క్వేర్ మైనస్ y స్క్వేర్, బ్రాకెట్ పెట్టాలి. అదే అవుతుంది log x స్క్వేర్, అదో టర్మ్ అవుతుంది, మైనస్ y స్క్వేర్ ఇంకో టర్మ్ అయిపోతుంది, అలా బ్రాకెట్ పెడితే తప్పు అన్నమాట. అది 2 power 4 అంటే ఎంతమ్మా 16 ప్లస్ log 3 స్క్వేర్ అంటే 9. నా log x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log 16 ఇంటూ 9, log a ప్లస్ log b, log ab ఫార్ములా, log x స్క్వేర్ మైనస్ y square is equal to log 16 into 9, 6 9s are 54, 1 9 plus 5 144. ఓకే, అక్కడ చూడండి అమ్మ, ఇది మనకి తప్పు చేసిన 5, ఇది ఎంత వస్తుంది, ఇది 5 అంటే 5 స్క్వేర్ వస్తుంది, ఎంత వస్తుంది 25, ఎంత ఇది 25. ఓకే, నా బోత్ సైడ్స్ లాగానే రిమూవ్ చేయాలంటే ఏం అప్లై చేసుకోవాలి, యాంటీలాగా అప్లై చేస్తామట. అంటే ఏమొస్తుంది ఇప్పుడు, ది సింపుల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 144, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ప్లస్ 25, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. ఓకే, అది చూడండి ఇక్కడ 5 ఇది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎంత వస్తుందమ్మా, దీనికి రూట్ 169 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తామట. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ log 2 power 2 ప్లస్ log 3 బేస్ 2. ఓకే, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా ఇచ్చేస్తుంది చూడండి, ఏ పవర్ log n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n, ఏ పవర్ log n బేస్, ఈ బేసు ఇక్కడ బేసు ఈక్వల్గా ఉన్నట్లయితే దీని వాల్యూ ఎంత వస్తుందంటే n వస్తుంది. అదేవిధంగా ఏ పవర్ m ప్లస్ n, దీని ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఈ 2 ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేద్దాం. చూడండి, ఇచ్చింది ఏంటి, 2 power 2 ప్లస్ log 3 బేస్ 2, ఏ పవర్ m ప్లస్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే 2 స్క్వేర్ ఇంటూ 2 power log 3 బేస్ 2, 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ, ఇప్పుడే చెప్పుకున్న ఈ ఫార్ములాని అప్లై చేస్తే 2 power log 3 బేస్ 2 అంటే ఎంత వస్తుంది, ఇది వాల్యూ 3 వస్తుంది మరి. 4 3s are 12. చూడండి, ఇక్కడ ఈ ఫార్ములా గుర్తు లేకపోతే ఈ లెక్క మనం చేయలేం. అదేవిధంగా ఈ ఫార్ములా మనం అప్లై చేయగలిగితే ఈ సమ్మని చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పాండ్ log రూట్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లు చూడండి, log రూట్ ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log ఎక్స్ క్యూబ్ బై వై స్క్వేర్ రూట్ ఎక్స్ క్యూబ్ బై రూట్ వై స్క్వేర్, ఇలా రాసుకోవచ్చు. దీన్ని ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ అంటే ఏ పవర్ 1/2 log, ఎలా రాయొచ్చు దీన్ని, ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/2 బై రూట్ వై స్క్వేర్ అంటే వై వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు log ఏ పవర్ m హోల్ పవర్ n, ఏ పవర్ mn వస్తుంది అంటే ఎక్స్ పవర్ 3/2 బై
y. log a by b ఫామ్లో ఉంది. log a మైనస్ log b. log x పవర్ 3/2 మైనస్ log y. log a పవర్ m ఇంటూ log a ఆ ఫామ్లో అప్లై చేయండి. 3/2 log x మైనస్ log y. ఓకే, ఈ విధంగా దీన్ని మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి. 3 log 2 plus 1/2 log 16 minus log 4 is equal to log x. Then find the value of x. 3 log 2 plus 1/2 log 16 minus log 4 is equal to log x. ఇవన్నీ కూడా సింగిల్ టర్మ్ కింద చేద్దాం. ఫస్ట్ లాగ్ m ఇంటూ లాగ్ ఏ పవర్ m అంటే ఎంత వస్తుంది? లాగ్ 2 క్యూబ్ ప్లస్ ఇది కూడా ఏమవుతుంది? పవర్ అవుతుంది. లాగ్ 16 పవర్ 1/2 మైనస్ లాగ్ 4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ వేసి మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది? 8 వస్తుంది. ప్లస్ లాగ్ 16 పవర్ 1/2 అంటే రూట్ 16. ఇప్పుడే నేర్చుకున్నాం మన రూట్ ఏ అంటే ఏ పవర్ 1/2 ఆ ఫార్ములా అప్లై చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ లాగ్ 4 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. log 8 ప్లస్ రూట్ 16 ఎంత వస్తుంది? 4 వస్తుంది. మైనస్ log 4 ఈజ్ ఈక్వల్ టు log x. ఈ ప్లస్ log 4 మైనస్ log 4 క్యాన్సిల్ అవుతాయి. ఇంకా చూడండి ఇంకేం మిగిలింది? log 8 ఈజ్ ఈక్వల్ టు log x. యాంటీలాగ్ అప్లై చేస్తే 8 ఈజ్ ఈక్వల్ టు x. దేర్ ఫోర్ వాట్ ఈజ్ x వాల్యూ? x ఈజ్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ వన్ 2.3 whole 4x is equal to 0.23 whole 4. ఇది ym ఇది is equal to 1000. Then the find the value of 1/x minus 1/y. ఓకే, దీన్ని ఒకసారి చూడండి. ఏమి ఇచ్చారు? 2.3 పవర్ x is equal to 0.23 పవర్ y is equal to 1000. ఓకే, ఫస్ట్ దీన్ని ఎలా తీసుకుందాం అంటే 2.3 పవర్ x is equal to 1000 తీసుకోండి. నౌ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్. వీ హ్యావ్ లాగ్ 2.3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000. ఇక్కడ బేస్ 10 తీసుకుందాం. ఎంత అవుతుంది చూడండి? లాగ్ 2.3 మీన్స్ ఈ పవర్ బ్యాక్ వస్తే మల్టిప్లై చేస్తుంది. 2.3 ఈజ్ ఈక్వల్ టు log 10 cube base 10 is equal to log 2.3 means 23/10 కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. 3 బ్యాక్ వచ్చి మల్టిప్లై చేస్తుంది. 3 ఇంటూ log 10 base 10 is equal to x. log a by b, log a minus log b అలా రాసుకోవచ్చు కదా. దీన్ని ఏమొస్తుంది? ఇది log 23 base 10 minus log 10 base 10 is equal to log 10 base 10 value 1. Okay, next x into log 23 base 10 minus log 10 base 10 value 1 is equal to 3. Okay, మన లెక్కలో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1/x minus 1/y అని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ x ఉంది కాబట్టి ఏం చేద్దాం? దీన్ని ఈ రిమైనింగ్ అంతా రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. x is equal to 3/log 23 base 10 minus 1. Okay, here we want 1/x. That's why I take reciprocals on both sides. Log 23 base 10 minus 1/3. Okay, ఇదే విధంగా మనం ఈ రెండు ఈక్వల్ చేసుకున్నట్లయితే 1/y వాల్యూ వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దామండి. అంటే ఏముంది ఇక్కడ? 0.23 power y is equal to 1000. Apply log on both sides. We have log 0.23 power y is equal to log 1000. Y into log 0.23 is equal to, here our base is 10. log 10 cube base 10 ఇందాకలా చేయాలి సేమ్, ఇక్కడ మారుతుంది అంతే. y ఇంటూ log
దీన్ని ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే 23/100 వస్తుంది. బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10 వై లాగ్ a/b అప్లై చేసుకున్న మళ్ళీ లాగ్ 23 బేస్ 10 మైనస్ లాగ్ 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 వై ఇంటూ లాగ్ 23 బేస్ 10 మైనస్ 100 అంటే ఎలా రాసుకోవచ్చు, మళ్ళీ దీన్ని 10² కింద రాసుకోవచ్చు. బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 ఈజ్ 3. నా వై ఇంటూ లాగ్ 23 బేస్ 10 మైనస్ log 10² means 2 into log 10 base 10 2 మళ్ళీ బ్యాక్ వచ్చి మల్టిప్లై చేస్తుంది ఈజ్ ఈక్వల్ టు 3 y ఇంటూ log 23 బేస్ 10 మైనస్ ఈ వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది, ఇది ఈజ్ ఈక్వల్ టు 3 y ఈజ్ ఈక్వల్ టు 3/log 23 బేస్ 10 మైనస్ 2. హియర్ వీ వాంట్ 1/y. 1/y ఈజ్ ఈక్వల్ టు log 23 base 10 minus 2/3. Okay, now we have to find 1/x minus 1/y. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1/x ఇందాక ఎంత వచ్చింది చూడండి అమ్మా, log 23 base 10 minus 1/3 ఇదంతా ఒక టర్మ్, ఇది మైనస్ log 23 base 10 minus 2/3 ఇదంతా ఒక టర్మ్ ఈజ్ ఈక్వల్ టు రెండింటికి ఎల్సిఎం అంతా 3 వచ్చింది. 3 1 టైం 1 ఇంటూ న్యూమరేటర్ వేసుకుంటాం. log 23 బేస్ 10 మైనస్ 1 మైనస్ 3 1 టైము log 23 బేస్ 10 మైనస్ 2 ఇక్కడ బ్రాకెట్ వేసుకుని వేయాలి. లేకపోతే మీరు ఏం చేస్తున్నారంటే log 23 బేస్ 10 మైనస్ 2 వేసేస్తున్నారు, తప్పు వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తాం. బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే లోపల మైనస్ ఉంటే ఫస్ట్ ఇలా వేసుకొని మీకు ఈజీ అవుతుంది. log 23 బేస్ 10 మైనస్ 1 మైనస్ log 23 బేస్ 10 మైనస్ 2 మైనస్ ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మైనస్ 2 మైనస్ ప్లస్ 2 సింప్లిఫికేషన్ బాగా నేర్చుకోవాలి. చూడండి, ఇది ప్లస్ log 23 మైనస్ log 23 రెండు క్యాన్సిల్ అయినాయి. మైనస్ 1 ప్లస్ 2 ఎంత వస్తుంది 1/3. ఓకే, దిస్ ఈజ్ ద 1/x మైనస్ 1/y వాల్యూ. ఓకే, ఈ విధంగా ఈ సమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సింప్లిఫికేషన్లు బాగా చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకున్న సమ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చాలా లెంతీగా ఉంటుంది, కానీ ఫస్ట్ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ వస్తుంది. మీరు ఏమో హాస్టల్ సైన్స్ క్వశ్చన్లో ఏం బట్టి పట్టట్లేదు అసలు. ఆ సింప్లిఫికేషన్ అనేది బాగా నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ.